కోట్లతో సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. డిఎస్సితో 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు ఆయన. 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. త్వరలో మరో డిఎస్సితో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు. గుంటూరు జిల్లా అబ్బినేని గుంటెపాలెంలో ఎన్ఆర్ఐ యుగంధర్ తాను చదువుకున్న స్కూల్ అభివృద్ధికి 2 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారని చెప్పారు. 40 లక్షలతో సాగర్ కాల్వ నుంచి పైప్ లైన్ వేయడమే కాకుండా 1 కోటి రూపాయలతో కళ్యాణ మండపాన్ని నిర్మించి ఇచ్చారని చెప్పారు. గడప దాటిన తర్వాత తల్లిదండ్రులను మర్చిపోతున్న ఈ రోజుల్లో సముద్రాలు దాటిన యుగంధర్ సొంత ఊరిని మర్చిపోలేదని ప్రశంసించారు. వైస్ ఛాన్సలర్ అంటే రాజకీయ నాయకులు తొత్తులుగా ఉండే వాళ్ళని తెలియలేని వాళ్ళని వీసీలుగా పెట్టారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా వైస్ ఛాన్సలర్ ని మంచి వాళ్ళని తీసుకొచ్చి విద్యాలయాల్లో పెడతా ఉన్నారు. ఇది ఒక సంవత్సరంలో ఈ స్కూల్ ఎట్టి పరిస్థితుల్లో ఫినిష్ చేసి ఈ ప్రాంతం వారికి అందిస్తాం. టీచర్స్ లేని తరగతులు చాలా ఉండే. ఈ రోజు నిన్న డిఎస్సి ద్వారా 16,000 మంది టీచర్స్ తీసుకొచ్చి ప్రతి తరగతికి ఒక టీచర్ అంటే 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండే విధంగా 20 మంది విద్యార్థులు దాటితే 2వ టీచర్ ఉండే విధంగా కూడా కృషి చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి.